హలో, నమస్తే అండి. యాక్చువల్‌గా వాస్తు అనేది ఎలా చూడాలి? ఎవరైనా మీ ఇంటి వాస్తు, మీ అపార్ట్మెంట్ వాస్తు చూయించుకోవాలనుకుంటే, ఆ వాస్తు ఎక్స్‌పర్ట్ వాడు ఎవరైతే వాస్తు చూస్తున్నాడో, అతను మీ ఇంటిది ఫ్లోర్ ప్లాన్ తీసుకోవాలి. ఆ ఫ్లోర్ ప్లాన్ పైన మీ ఇల్లు ఎగ్జాక్ట్ 0 డిగ్రీ నార్త్ అంటే ఉత్తరం ఎన్ని డిగ్రీస్ టిల్ట్ ఉంది అని ఆ ఉత్తరం డిగ్రీస్ చూసుకొని ఇలా మీ ఫ్లోర్ ప్లాన్ మీద గ్రిడ్ వేసి చూడాలి. ఇలా అయితే మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది 100%. మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈ గ్రిడ్ మీద మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది బయట ఎలా చూస్తున్నారంటే బ్లైండ్గా ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అయితే ఇప్పుడు మీ ఇంటికి వచ్చేసి చాలామంది వాస్తు చూసేవాళ్ళు ఇప్పుడు ఈ మూల ఇప్పుడు దక్షిణం కాబట్టి ఇది నైరుతి, ఇట్లా ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం అని అనుకుంటున్నారు. అలా అనుకొని గుడ్డిగా ఇక్కడ నైరుతి ఎల్లో పెయింట్ వేసేయండి, ఎల్లో కలర్ వేసేయండి, ఈశాన్యంలో పిల్లర్ ఉంది గ్రీన్ కలర్ వేసేయండి అని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా వాస్తు అనేది ఇది గ్రిడ్ వేసి చూస్తేనే మనకి 100% మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో ఇక్కడ మ్యాచ్ అవుతాయి. 100% ఏవి ఎక్కడ ఉన్నాయో తెలిసిపోతాయి. నైరుతి ఎక్కడుంది, ఈశాన్యం ఎక్కడుందని తెలిసిపోతాయి. సో మనకి వాస్తులో ముఖ్యంగా 5 నియమాలు పాటించాలి. ఒకటి, మెయిన్ డోర్ పాజిటివ్ జోన్లో ఉండాలి మెయిన్ డోర్ అనేది. తర్వాత టాయిలెట్ అనేది నెగిటివ్ జోన్స్లో రావాలి. ఒకవేళ వేరే జోన్స్లో ఉన్న రెమెడీ చేయవచ్చు. ఒక్క ఖాళీ ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి తప్ప మిగతా ఏడున్నా రెమెడీ చేయొచ్చు టాయిలెట్స్. ఇంకోటి బెడ్రూమ్స్లో చూడాలి. ఇంకోటి కిచెన్లో గ్యాస్ స్టవ్ ఎక్కడుందో చూడాలి. ఇంకోటి ఇంట్లో ఏ కలర్స్, గోడలకి ఏ రంగులు ఉన్నాయో చూస్తే ఈ మనకి వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసిపోతాయి. కానీ ముఖ్యంగా ఇలా గ్రిడ్డింగ్ అనేది వేయాలి. ఈ గ్రిడ్డింగ్ ద్వారానే ఈ ఫ్లోర్ ప్లాన్ మీద మన గ్రిడ్డింగ్ ద్వారానే మనకి వాటి ప్రభావాలు ఏంటో, మీ ఇంట్లో ఉన్న ప్రభావాలు, ఎఫెక్ట్స్ అన్నీ మనకి అర్థమవుతాయి. చూసి బయట ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు మోసపోతున్నారు. ప్రజెంట్ వాస్తు చేసే కన్సల్టెంట్స్ వాళ్ళతో వాళ్ళు ఇలా గ్రిడ్ లేకుండా ఇంటికి వచ్చి అన్ని తప్పు దిశలతో తప్పు రెమెడీలు చేస్తూ మీకు ఇంకా వేరే ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తున్నారు.